నిర్మాణ రంగంలో రారాజుగా ఉన్న హైదరాబాద్ కాంగ్రెస్ పాలనలో కుదేలైంది. రేవంత్ సర్కారు రియాలిటీ రంగం రెక్కల్ని విరిచింది. ఇండ్ల అమ్మకాలు, కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ పడిపోయాయి. కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ సంక్షోభం వాస్తవేనని క్రెడాయి సిఆర్ఏ మ్యాట్రిక్స్ నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ వైఫల్యాలను పరోక్షంగా ప్రస్తావించింది. రియల్ ఎస్టేట్కు స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ కాంగ్రెస్ పాలనలో ఆపసోపాలు పడుతున్నది. నాడు ఎకరం 100 కోట్ల రూపాయలకు విక్రయించిన స్థాయి నుంచి నేడు ఏడాదిలో 70,000 యూనిట్లను కూడా విక్రయించుకోలేని స్థాయికి దిగజారింది. కాంగ్రెస్ సర్కారు తీసుకున్న అస్పష్టమైన నిర్ణయాలు, హైడ్రా కూల్చివేతలు, తిరోగమన విధానాలు మార్కెట్ పైన తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఒకప్పుడు రియల్టీలో రారాజుగా వెలిగిన హైదరాబాద్ రియల్టీ రంగం కట్టిన ఇండ్లను అమ్ముకోలేని దీనస్థితికి చేరింది. ఫలితంగా ఏడాదిలో రెసిడెన్షియల్ ఇండ్ల అమ్మకాలు 22% క్షీణించాయి. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ తీరుతెన్నుల్ని విశ్లేషిస్తూ క్రెడాయి హైదరాబాద్, సిఆర్ఈ మ్యాట్రిక్స్ సంస్థ సంయుక్తంగా మంగళవారం విడుదల చేసిన హైదరాబాద్ హౌసింగ్ రిపోర్ట్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. త్రైమాసికాల వారీగా రూపొందించిన హైదరాబాద్ హౌసింగ్ రిపోర్ట్ ప్రకారం 2024లో అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. తొలి త్రైమాసికంలో 18,499 యూనిట్లను విక్రయించగా చివరి త్రైమాసికంలో ఈ సంఖ్య 16,664కి పడిపోయింది. 2023తో పోలిస్తే సుమారు 5,000కు పైగా తగ్గి 78,097 యూనిట్ల నుంచి 65,177కు దిగజారింది. గడిచిన 5-6 ఏళ్లలో హైదరాబాద్ కేంద్రంగా రెసిడెన్షియల్ యూనిట్ల డిమాండ్ ఏటా 1,00,000 వరకు ఉందనేది నిపుణులు రియల్ ఎస్టేట్ గణాంకాల ద్వారా వెల్లడైంది. కానీ కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి 68,000 యూనిట్లు విక్రయించడమే బిల్డర్లకు గగనమైంది. 2023లో అమ్ముడైన యూనిట్ల విలువ 1,21,566 కోట్ల రూపాయలుగా ఉంటే 2024లో 1,13,939 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఈ లెక్కన ఏడాదిలో 7,000 కోట్ల రూపాయల విలువైన రెసిడెన్షియల్ ప్రాజెక్టుల క్రయ విక్రయాలు తగ్గిపోయాయి. రెండు 2023 నుంచి 2024 వరకు చూసుకుంటే అమ్మకాలు, కొత్త ప్రాజెక్టులన్నీ ఐటీ కారిడార్ కేంద్రంగానే సాగాయి. ఈ 2 ఏళ్లలో సగటున రియల్టీ డిమాండ్ 60%కి పైగా ఈ ప్రాంతంలోనే విస్తరించి ఉంది. ఐటీకి కేంద్రంగా ఉన్న హైదరాబాద్లో ఏటా 1,00,000 నుంచి 1,50,000 యూనిట్లు మార్కెట్లోకి వస్తుండేవి. కానీ ఏడాదిగా కొత్త ప్రాజెక్టుల లాంచింగ్లు కనిపించడం లేదు. అస్పష్టమైన, ఆందోళనకరమైన పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవడం కంటే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదా పేరుకుపోయిన ఇన్వెంటరీని తగ్గించుకోవడంపైనే వ్యాపారులు దృష్టి పెట్టారు. దీంతో 2023 చివరి త్రైమాసికంలో 22,000 యూనిట్లుగా ఉన్న ఇన్వెంటరీ పరిమాణం 2024 చివరి త్రైమాసికం నాటికి ఏకంగా 11,000కు తగ్గింది. ఇక 2023లో కొత్త ప్రాజెక్టుల ద్వారా 95,911 యూనిట్లు మార్కెట్లోకి వస్తే 2024 నాటికి లాంచ్ అయిన యూనిట్ల సంఖ్య 48,534కు పరిమితమైంది. అటు సీఎం రేవంత్ కలలుగంటున్న 4th సిటీ విస్తరించి ఉన్న నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ప్రాంతాల్లో డిమాండ్ లేకపోవడం గమనార్హం. 4th సిటీ పేరిట లక్షల కోట్ల పెట్టుబడుల్ని తీసుకువస్తున్నామని సర్కారు గప్పాలు కొడుతున్నా క్షేత్రస్థాయిలో ఏమాత్రం ప్రభావం చూపలేదని స్పష్టమవుతున్నది. దేశంలోని అన్ని మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ రంగం గతంలో పరుగులు పెట్టేది. కానీ కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయాలతో ఇప్పుడు పడకేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టుల్ని రద్దు చేయడం, చెరువుల సంరక్షణ, మూసి ప్రక్షాళన పేరిట సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసిన విధానాలు భయాందోళనలకు కారణమై మార్కెట్ను కుప్పకూల్చాయి. అటు రియల్ ఎస్టేట్ రంగానికి అనుకూలమైన అంశాలపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోవడం కూడా కారణమనే అభిప్రాయము వ్యక్తమవుతున్నది. ఇప్పటికైనా రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేలా, అమ్మకాలను ప్రభావితం చేసేలా, కొనుగోలుదారులకు భరోసా కల్పించే విధానాల్ని ప్రకటిస్తే తప్ప మార్కెట్ కోలుకునే పరిస్థితి లేదని పలువురు చెబుతున్నారు. మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టకుండా రాజకీయాలకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం మరింత దారుణంగా పడిపోయే ప్రమాదం ఉందంటున్నారు.